విశాఖ ఏజెన్సీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో జెనెటిక్ డిజార్డ్స్ పెద్ద శాపంగా మారాయి. అందులో ప్రధానమైనది సికిల్ సెల్ ఎనీమియా. రక్తంలో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తాయి. ఫలితంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో తల్లడిల్లిపోతున్నారు. ఎంతోమంది తల్లులు ప్రసవ సమయంలోనే కన్ను మూస్తున్నారు. కంచె చేను మేసినట్లు అన్నట్లుగా ప్రకృతి ఒడిలో పెరగాల్సిన బిడ్డలు పుట్టకముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ జిల్లాలో దాదాపు 1500 మంది బాధితులు ఈ వ్యాధితో నరక యాతన అనుభవిస్తున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కురిడి గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడి మహిళలతో నేరుగా ముచ్చటించారు. ఆ ఇంట్రాక్షన్ సమయంలో ఒక గిరిజన మహిళ తన కడుపు కోతను వివరించింది. మాకు చికిత్స అందక గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సికిల్ సెల్ ఎనీమియా వల్ల గర్భస్రావాలు జరుగుతున్నాయని, రక్తం అందక ప్రాణాలు పోతున్నాయని ఆమె వివరించిన తీరు పవన్ కళ్యాణ్ని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఆమె సమస్యను తీవ్రంగా పరిగణించి వెంటనే యాక్షన్ తీసుకుంటానని ఆ వేదికపైనే మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. హామీ ఇవ్వటమే కాదు, దాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై పవన్ కళ్యాణ్ మెడికల్ ఎక్స్పర్ట్స్తో సుదీర్ఘంగా చర్చించారు. సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు క్రమం తప్పకుండా రక్త మార్పిడి జరగడం అత్యంత అవసరమని నిపుణులు సూచించారు. అరకు వంటి మారుమూల ప్రాంతాల్లో రక్తం అందుబాటులో లేక ప్రాణాలు పోతున్నాయని గుర్తించిన ఆయన సొంత చొరవతో ప్రభుత్వ నిధులతోనే కాకుండా డోనర్స్ కాంట్రిబ్యూషన్స్తో బ్లడ్ బ్యాంకుని నిర్మించాలని సంకల్పించారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా గిరిజన మహిళలకు పవన్ కళ్యాణ్ ఇచ్చే అతిపెద్ద కానుక ఈ బ్లడ్ బ్యాంకు భవనం. అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు కానుంది. ఇందులో రక్తాన్ని ఎక్కువ కాలం భద్రపరిచే అత్యాధునిక ఫ్రీజర్లు, రక్త పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్సు, అత్యవసర సమయాల్లో రక్తాన్ని సరఫరా చేసే విభాగం, నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానిస్తారు. తద్వారా సామాన్యులకు ఇది ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. కురిడి గ్రామంలో గిరిజన మహిళ విజ్ఞప్తికి తక్షణ స్పందనగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం వల్ల సుమారు 1500 మంది బాధితులకు ఈజీ యాక్సెస్ లభిస్తుంది. ప్రభుత్వ చొరవ మరియు దాతల సహకారంతో నిర్మిస్తున్న ఒక రోల్ మోడల్ ప్రాజెక్టు గిరిజన గర్భిణీ స్త్రీలలో రక్తహీనత మరియు మరణాల రేటును తగ్గించడమే ప్రధాన లక్ష్యం. 2026 ప్రారంభంలో ఈ భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి గిరిజన తల్లులకు భరోసా కల్పించడం. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు కాదు, ప్రజా సంక్షేమమే పరమావధి అని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సాగుతున్న ఆయన ప్రయాణంలో ఈ బ్లడ్ బ్యాంకు ఒక మైలురాయి.